నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. ఈ మధ్య కాలంలో పేరు నాని మాట్లాడింది ఒక 2-3 రోజులుగా తీవ్రమైన చర్చనీయాంశం అయింది. డెఫినెట్గా ఆయన మాట్లాడిన మాటలు తీవ్రంగా పరిగణించాల్సినవే, అవి చర్చల్లో ఉండాల్సినవే. ఇవన్నీ పక్కకు పెడితే ఇవన్నీ మాట్లాడుతూ ఈ రప్పాలు నరకడాలు, చీకట్లో కన్నుగొట్టడాలు, పట్టపగలు నరికేయడాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన మీడియా మీద మాట్లాడిన ఒక విచిత్రమైన కామెంట్, ఇప్పటికీ మీడియా జగన్మోహన్ రెడ్డి బియ్యం తింటుంది అంటే ఆయన ఏ ఉద్దేశంలో దాన్ని అన్నట్టు, అసలు దాని అర్థం ఏంటి? నేను కూడా గమనించానండి. ఉమ్, పేర్ని నాని అని ఆయన గత కొన్ని రోజులుగా చాలా రెచ్చిపోతున్నాడు. అంటే రెచ్చిపోవటం అనే మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, అతను అన్ని హద్దులు దాటిపోతున్నాడు. వెంట్రుక పీకలేరు. అదే రకరకాలుగా ఇన్ అంటే సో మెనీ. అవును అవును. ఆ క్రమంలో కూడా అతను విచక్షణ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్స్ పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్స్ పెట్టకపోతే వీళ్ళకి పూట గడవటం లేదు మీడియాకి. అంటే పర్టికులర్గా కొన్ని ఛానల్స్కి ఎవరైతే డిబేట్లు నిర్వహిస్తున్నారో, అంటే ఓపెన్గానే చెప్తున్నాడు. ఆ ఏబిఎన్, టీవీ5 ఇట్లాగా కొన్ని ఛానల్స్ వాళ్ళు అంటే మా మీద డిబేట్స్ పెట్టి తద్వారా ఆదాయం పొందుతున్నారు, అంటే బియ్యం తింటున్నారు, మా బియ్యం లేకపోతే గడవదా, దీని అర్థం అదే. అదే అనమాట. అంటే మా మీద బతుకుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. అది ఆయన అజ్ఞానానికి, ఫ్యూడల్ మనస్తత్వానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఆయనకు కూడా, వాళ్ళకు కూడా సొంత మీడియా ఉంది కదా. అంటే మిగతా విషయాల ముందు వెళ్ళే ముందు ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు సాక్షి మీడియా ఉంది, పేపర్ ఉంది. తెల్లారు లేస్తే ఎవరి మీద వార్తలు వేస్తున్నారు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ మీదే కదా వేస్తున్నారు, తెలుగుదేశం నాయకుల మీద వేస్తున్నారు, డిబేట్స్ వాళ్ళ మీదే పెడుతున్నారు. అంటే వాళ్ళు అక్కడ అందులో పనిచేసేటువంటి అంటే వాళ్ళ యాజమాన్యము, అదేవిధంగా జర్నలిస్టులు చంద్రబాబు నాయుడు గారి బియ్యం తింటున్నట్టు లెక్క అనుకోవాలా? తెలుగుదేశం నాయకుల బియ్యం తింటున్నట్టు అనుకోవాలా? అసలు ఏమీ అతని విశ్లేషణ నాకైతే అర్థం కాల. ఆశ్చర్యం ఏంటంటే, సరే మీడియా మీద ఆ మాట మాట్లాడుతున్నాడు, ఆయన సొంత మీడియా గురించి మాట్లాడుకోవట్లా. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీడియా రోల్ ఏంటి? ఇప్పుడు అంటే అందరి మీద వార్తలు వేస్తారు, అంటే అందరి బియ్యం వాళ్ళు తింటున్నట్టు లెక్క. అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు, ఆ పని ఎవరికో ఒక వర్గానికి సంబంధించింది అయి ఉంటుంది. వాళ్ళకి ఆ సేవలు అందించడం ద్వారా వాళ్ళకి ఆదాయం, ఆర్జన అనేటువంటిది వస్తుంది. అంత మాత్రం చేత ఎవరో డబ్బు తింటున్నట్టు అసలు అదేమి అతని ఆలోచన విధానం నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మీడియా అనేది ఒక ఎన్లైటన్మెంట్, ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలగజేస్తుంది. అంటే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పెడతారు డిబేట్స్? కరెక్ట్. దేనికోసం పెడుతున్నారు? ప్రజలేం పిచ్చోళ్ళేం కాదండి. వాళ్ళ మీద పెడితే అందులో మంచి ఏంటి, చెడు ఏంటంటే ఒక విచక్షణ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందనేది మీడియా చెప్తుంది. దానివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవాళ సమాజంలో వివిధ రంగాల మీద అనే దాని మీద డిబేట్స్ పెడుతున్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంలో ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ డిబేట్స్. అంటే ఆయన ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతున్నది, అది బంగారుపాళ్యం కావచ్చు, లేదంటే పొగాకు రైతుల గురించి కావచ్చు, లేదంటే కావచ్చు, ఇటువంటివన్నీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ పెడుతున్నారు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు, దాని మీద ఇవాళ మద్యం కుంభకోణం గురించి, ఇట్లాంటి అంశాల మీద పెడుతున్నారు. దానికి ఏదో ఇతను ఆయన మీద పెట్టకపోతే మరి ఎవరి మీద పెట్టాలి? అంటే ఒక ప్రతిపక్షం గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి రోల్ ఏంటి, ఇప్పుడు రోల్ ఏంటి అని చర్చ జరగాలి కదా. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? మరి సాక్షులు ఎందుకు పెడుతున్నారు? ప్రతిరోజు వేరియబుల్గా మీకు మార్నింగ్ టైము అదే ఉంటుంది, ఈవినింగు అదే చర్చా కార్యక్రమం ఉంటుంది కదా. అసలు ఎంత చిన్న చిన్న ట్రివియల్ విషయస్ మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సాక్షి పేపర్ మీరు తిరగేస్తే ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కార్టూన్లు ఉంటాయి, ఆయన మీద వ్యతిరేక వార్తలు ఉంటాయి,
అదేవిధంగా లోకేష్ బాబు గారి మీద ఉంటాయి. మరి వాళ్ళు ఎవరు బియ్యం తింటున్నట్టు పేర్ని నాని చెప్పమనండి. నిన్న గజపతిరాజు గారికి గవర్నర్ పదవి ఇస్తే కూడా ఇది గౌరవమా అవమానమా అని డిబేట్ పెట్టారు అవును ఈరోజు చూశారు. అంటే అది ఎంత చౌకబారుగా ఉంది మరి. అంటే అశోక్ గజపతిరాజు గారికి ఒక గవర్నర్ పదవి ఇచ్చారు, ఒక స్టేట్కి ఇచ్చారు గోవా. అంటే దాని యొక్క విస్తీర్ణం బట్టి అట్లా ఇస్తారా? పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు అనే ఉంది. ఇప్పుడు గవర్నర్ ఇస్ గవర్నర్ అంటే అంతే కదా పదవి. అంతేగాని చిన్న పెద్ద దానికి ఉండటం ఏంటి? దానికి ఇవ్వటం అంటే అవమానించడం అనే వాళ్ళ ఉద్దేశం. అంటే చిన్న రాష్ట్రానికి ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకి చాలామంది గవర్నర్లు ఉన్నారు. ఇవాళ ఖమ్మంపాటి హరిబాబు గారు ఉన్నారు, అదేవిధంగా మన రెడ్డి గారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ అవమానించినట్లెక్క. అవమానించడం వాళ్ళని వీళ్ళు అవమానిస్తున్నారు. ఆ విధంగా చర్చ పెట్టి ఆ విధంగా డిస్క్రిమినేట్ చేయటం ద్వారా మరి ఆయన కూడా మరి చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా, ఆయనకి అవగాహన ఉండదా? వాళ్ళ జర్నలిస్టులు అని అంటున్నారు. అది పెద్ద పత్రిక, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికలో పనిచేస్తున్నాడా, చిన్న పత్రికలో చేస్తున్నాడు అని కాదు కదా, అందరూ జర్నలిస్టులే. కొంతమంది పెద్ద సంస్థలో పనిచేసిన వాళ్ళనే జర్నలిస్టులు అని, చిన్న సంస్థలో పనిచేసిన వాళ్ళు జర్నలిస్టులు అనరా? ఇప్పుడు చిన్న సంస్థలో పనిచేసి పెద్ద సంస్థలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, పెద్ద సంస్థలో పనిచేసి చిన్న సంస్థలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదా. అంతేగాని దాన్ని ఏదో అంటే డిఫరెంట్గా దాన్ని లెక్క వేయటం అట్లాంటిది అదే చెబుతున్నా. అది ఒక చౌకబారు కామెంట్స్ అంటే. అంటే దీంట్లో నుంచి కొంచెం పక్కకు వస్తే ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి మీద అవమానమా లేకపోతే గౌరవమా అని డిబేట్ పెట్టారు కదా, ఆయన్ని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తప్పించడం అవమానం కాదా? ఆయన ఇచ్చిన డొనేషన్ని వెనక్కి తిప్పి పంపడం అవమానం అవదా? అప్పుడు ఆలోచించలేదు కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు అయ్యి ఏది అవమానం అనేది? కనీసం అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళు స్పేర్ చేయండి మీరు. ఎందుకంటే ఆయన పబ్లిక్ లైఫ్లో చాలా గౌరవనీయమైనటువంటి దీంట్లో ఉన్నారు ఆయన ఇన్ పబ్లిక్ లైఫ్లో. కాబట్టి కనీసం వాళ్ళని స్పేర్ చేయండి అని వాళ్ళ థింక్ ట్యాంక్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పాలి కదా, కనీసం ఇటువంటి వాళ్ళని చెప్పాలి కదా, వాళ్ళ జోలికి వెళ్ళకండి కనీసం అట్లీస్ట్ అని. మరి అప్పుడు ఏమైంది? అది చెప్పలేకపోయారు. ఇవాళ ఆయనకి గవర్నర్ పదవి వస్తే అది పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రం అని చర్చించేవాళ్ళు ఆ రోజు ఆయన జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళు ఏ దశలో కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ మంచి చెప్పే ప్రయత్నం కానీ చేయలేదు. చేయకపోగా అందులోంచి కూడా ఇది కరెక్ట్ అనే పద్ధతిలోనే డిబేట్స్ నిర్వహించారు. అంటే మొత్తానికి నేను ఏం చెప్తున్నానంటే పేర్ని నాని అని ఆయన మంత్రిగా పనిచేశాడు. ఆశ్చర్యం ఏంటంటే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా ప్రతి దాని మీద ఆయనే మాట్లాడుతున్నాడు. మొన్న విచిత్రం ఏంటంటే బంగారుపాళ్యంలో తోతాపూర్ మామిడికాయకి ఇది రేటు పడిపోయింది, ఆయన వెళ్ళాడు కదా, రేటు పడిపోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, దాని మీద కూడా ఈయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే పెట్టకూడదని కాదు నేను అనేది. ఆ పార్టీలో వ్యవసాయ మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు మాట్లాడచ్చు కదా. సరే, ఒక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ లాకప్లోనూ జైల్లో ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు కన్నబాబు, మరి ఆయన మాట్లాడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సబ్జెక్టు ఈయన మాట్లాడకూడదు మాట్లాడలేడని కాదు, ప్రతి అంశానికి ఈయన మాట్లాడాలి. పేర్ని నాని మీడియా ముందుకు రావాలా? అంటే వేరే నాయకులు లేరా? ఆ పదవులు చేసిన వాళ్ళు లేరా? వాళ్ళు మాట్లాడలేరా? ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే ఆ కిక్, ఆ మీడియాలో వస్తున్న కిక్ని ఆస్వాదిస్తున్నట్టున్నాడు. అందువల్ల ప్రతి సబ్జెక్టుని ఆయనకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఇదిగో ఇట్లాంటి చౌకబారు. అది కేవలం ఏంటంటే ఆయన ఏ బియ్యం తింటున్నట్టు అప్పుడు అదే చెబుతున్నా. అది ఒక ఆత్మవిమర్శ చేసుకోలేదు. అసలు సాక్షి వాళ్ళు ఏం తింటున్నారు, ఎవరు బియ్యం తింటున్నారు, పత్రికలో పనిచేసేవాళ్ళు. నేను దాని జోలికి పోను. ఎందుకంటే సాక్షి వాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఇది మంచిగా చెడా, అది చట్టానికి లోబడి ఉందా, చట్టానికి మీరుందా, దాని మీద ఏం చేస్తారనేది తెలుగుదేశం వాళ్ళు చూసుకుంటారు. బట్ వాళ్ళు ఎవరు బియ్యం ఎవరు తింటున్నారు, ఎవరు సొమ్ము ఎవరు తింటున్నారు అనేటువంటి చర్చ ఏంటి అసలు? అది అదంతా పక్కన పెడితే ఒరిజినల్గా బియ్యం తిన్నది ఎవరు, ఒరిజినల్గా ఫైన్ కట్టింది ఎవరు, కోట్ల రూపాయలు ప్రభుత్వానికి. బాగా చెప్పారు మాట. ఆయన మీద వచ్చింది కదా ఆరోపణ, బియ్యం తిన్న. అందుకనే ఆరోపణ కాదు, ఫైన్ కట్టాడండి. ఫైన్ కట్టాడు, కోటి రూపాయలకు పైగా ఫైన్ కట్టాడు.
అదే వాళ్ళ అందుకనే భార్య బియ్యం- విచారణకి వెళ్ళింది. అదే బియ్యం అనే మాట అందుకే వస్తుందేమో బహుశా. ఆ బియ్యం అనేది ఆయన మైండ్లో పడిపోయినట్టుంది. బియ్యం తినటం, బియ్యం అమ్ముకోవటం, బియ్యం పక్కదారి పట్టించడం, ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నట్టున్నాయి. అందువల్ల వాళ్ళు మీడియా వాళ్ళు బియ్యం తింటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం తింటున్నారు అనేటువంటి పదాలు వస్తున్నాయి. ఏది మీరు ఏమైనప్పటికీ మీరు మీరు స్టార్టింగ్లో ఒక పదం వాడారు, రెచ్చిపోవడం అనే పదం. బహుశా మీ నోటి నుంచి నేను ఎప్పుడు అలాంటి పదాలు వినలేదు. ఆ పదం ఎందుకు వాడాలనిపించింది మీకు? ఎందుకంటే అర్రే ఒరే అంటాం. ఓకే. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ళు ఉన్నారు, ఇంకెంతకాలం బతుకుతాడు అనే మాటలు మాట్లాడతాం. ఓకే. ఓకే. ఇవి చాలా అంటే అవి ఎంత దారుణమైనటువంటి ఇవ్వండి కామెంట్స్ అవి. మ్మ్. అంటే ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటి దాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన 76 వయసులో కూడా చాలా చలాకీగా ఉన్నాడు. ఆయన ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేవు, ఒక్కరోజు కూడా ఎక్కడ సెలవు తీసుకోవట్లేదు, పబ్లిక్ లైఫ్లో ఉంటున్నాడు. ఏంటనేది అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఈజ్ డిఫైన్ హిజ్ ఏజ్ కదా, 75 సంవత్సరాల వయసులో కూడా అంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు అనేది ఒక ఆశ్చర్యం వాళ్ళకి. అందువల్ల వాళ్ళకి అటువంటి వస్తున్నాయి, అటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అంటే దుగ్ధ. ఎస్, దుగ్ధే మరి. దుగ్ధ కాక మరేంటి? ఇప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళ నాయకుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇటువంటి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ముందు లెట్ హిమ్ గో టు అసెంబ్లీ అండి. ఆయన్ని అసెంబ్లీకి హాజరు కమ్మని చెప్పండి. ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళి మీరు మాట్లాడేదానికి అసెంబ్లీలో ఉండి మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. మీకు ప్రభుత్వం మీకు ఏమవుతుందంటే అకౌంటబిలిటీ ఉంటుంది ప్రభుత్వానికి. ఆ మామిడికాయ రేట్ ఎందుకు తగ్గింది, ఎందుకు పడిపోయింది, గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు అనే దాని మీద మీరు మాట్లాడండి అసెంబ్లీలో. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అది కాక బయటకు వచ్చి నేను ఏదో మాట్లాడితే ఇష్టానుసారంగా అంటే ఏంటి? అయితే పేరునని ఫస్ట్ తన బియ్యం తాను తినాలి. ఎస్, ఎవరు బియ్యం తినకుండా. ఇది మీడియా మీద అనవసరంగా అవాకులు ఇది వాళ్ళు గొంగొట్లో తింటా ఏదో ఎంటుకలు ఎదుర్కొంటున్నట్టుగా వాళ్ళకు సొంత మీడియా ఉండి, సొంత ఛానల్ ఉండి, అసలు ఏమీ లేని దాని మీద నరకాసుర చరిత్ర, నారాసుర రక్త చరిత్రను రాసి ఇవన్నీ ఎవరు అండి, ఎవరు ట్విస్ట్ చేశారు ఇవన్నీ కూడా ఆ రోజున? ఆ రోజు తెలీదా పేర్ని నానికి? రైట్. అందువల్ల అందుకనే నేను అన్నాను. అందువల్ల తను ఏంటంటే లక్ష్మణ రేఖ దాటిపోతున్నాడు. రైట్ సార్. మరి దాటాలని ఆదేశాలేమో, లేకపోతే దాటాలని ఆయన నిర్ణయించుకున్నాడేమో. మరి ప్రజలు ఏ రేఖ దాటిస్తారో చూడాలి ఇంకా. అదే దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. అంతే కదా. ఇంకా నేను అనేది అదే, ప్రజలు ఏ రేఖ దాటిస్తారో చూసుకోవాలి ఇంకా. రైట్ సార్. థ్యాంక్ యూ.